జిల్లా బద్వేల్ మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన రథానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో సుమారు ₹1,20,00,000 వ్యయంతో నిర్మించిన ఈ రథానికి గురువారం మైసూర్కు చెందిన వేద పండితులు ప్రాణప్రతిష్ఠ హోమాలు నిర్వహించారు. అనంతరాజపురం లక్ష్మీపాళ్యం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సిద్ధలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము శ్రీ పాల్గొన శుద్ధ దశమి ప్రారంభం మొదలుకొని మార్చి 8వ తారీఖు వరకు పూలంగి సేవ వరకు కూడా నవానిక బ్రహ్మోత్సవాలు స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగనే ఈ యొక్క సంవత్సరము విశేషంగా స్వామివారి యొక్క నూతన రథము స్వామివారికి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ రోజున అంకురార్పణ రోజున స్వామివారి నూతన రథ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. చదువు హోమాలు కూడా జరుగుతూ ఉన్నవి. కావున భక్తాదులందరూ కూడా నూతన రథాన్ని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కృపా కటాక్షాలని అందరూ కూడా సమపాళ్లలో పొందాలని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం గుడి తరపున. అలాగనే స్వామివారికి జరుగు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఈ రోజు రథ ప్రతిష్ఠ కాబట్టి హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగనే సాయంకాలము నక్షత్ర సందర్శనం అయిన తర్వాత స్వామివారికి యొక్క మృత్తికా సంగ్రహణము అంకురార్పణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజున ధ్వజారోహణము. ఆ రోజున సంతానం లేనటువంటి వారు ఎవరైనా కూడా ఆడవారు వారి యొక్క దంపతులు తల్లిదండ్రులు ఎవరైనా కూడా వారితో తోడుగా వచ్చి స్వామివారి దగ్గర వరపడి ధ్వజస్తంభం దగ్గర ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలుగుతుంది. అందరూ కూడా సంతానం కలిగిన వాళ్ళు ఎంతో మంది, చాలా వందల మంది సంఖ్యలో ఉన్నారు స్వామివారి యొక్క సంతాన ప్రాప్తి పొందినవారు. కావున సంతానం లేని భక్తులు ఎవరైనా ఉంటే కూడా రేపటి రోజున ఉదయము 9 గంటల ప్రాంతమున ఆలయానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగనే ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క వాహనము ఉదయము పగటోత్సవము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు గ్రామోత్సవంగా బయలుదేరుతారు. అలాగనే సాయంకాలం వేళ 7:30-8 గంటల ప్రాంతమున స్వామివారు వాహన సేవలో ఒక్కొక్క రోజు మొదటి రోజు శేషవాహనము, యాళివాహనము, సింహవాహనము, హనుమద్వాహనము, మోహిని ఉత్సవము, గరుడోత్సవము, ఇలాగా ప్రతి ఒక్క అశ్వవాహనము, గజవాహనము, ప్రతి ఒక్క ఉత్సవంలో ప్రతి ఒక్క వాహనం కూడా స్వామివారు అధిష్ఠించి గ్రామానంతా కూడా భక్తులందరినీ కూడా సుభిక్షం చేయడానికి స్వామివారు ఈ యొక్క నవానిక బ్రహ్మోత్సవాల్లో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సకాలంలో ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క జరుగు కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి స్వామివారి యొక్క దివ్య కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కూడా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశ్వర.